అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త, ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త. అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త. ప్రభునందు అత్యంత ప్రియమైన వారలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శుభకరమైన నామములో మీకు శుభములు కలుగును గాక. ఆమేన్. ఇక మంచి సమయంలో దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి యెషయా ప్రవచన గ్రంథం 55వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. తాను తలచింది ఒకటైతే విధి మరొకలాగా తలిచాడు అంటాం మనం. నేను అనుకున్నవి జరగడం లేదు, నా ఉద్దేశాలు, నా ఆలోచనలు, నా పరిస్థితులన్నీ కూడా తారుమారైపోయాయని తెకమగగా మాట్లాడుతూ ఉంటాం. తొందరగా ఏదేదో అనేస్తూ ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్యం ఎందుకు అలా జరగడం లేదో స్పష్టంగా తెలియజేస్తుంది. ఆ మాటలు మనం గుర్తు చేసుకుందాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8వ వచనం. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగో మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లినట్లు చేయునో, అలాగే నా నోట నుండి వచ్చినమును ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయును. ప్రభు మన వెనుకలి మాటలు దీవించను గాక. ఆమేన్. ఇక్కడ మొట్టమొదటి మాట దేవుని తలంపులు, రెండవది మానవుని తలంపులు. దేవుని తలంపులు ఎప్పుడు కూడా తలవంపులు తీసుకురావు, కానీ మన తలంపులే తలవంపులు తీసుకొస్తాయి. ఒక్కొక్కసారి మన ఆలోచనలు, మన తలంపులు మన తలకిందులుగా కూడా చేస్తాయి, గందరగోళంలో పడేస్తాయి. అయ్యో నేను అలా అనుకున్నానే, కానీ ఇలా జరిగిందే, వాడిని నమ్మి ఇలా చేసి ఇలా చేసి వాళ్ళ ఆలోచన ప్రకారంగా వెళ్ళి ఇలా నష్టపోయానే. దేవుని పేరు ఉత్తముడు. ఇంకొక మాట ఉన్నతుడు. ఉన్నతుడైన దేవుడు, ఉత్తముడైన దేవుడు. ఎందుకని ఈ మాటలు గుర్తు చేస్తానంటే, అక్కడ రాయబడిన మాట ఆకాశం భూమికి ఎంత ఎత్తుగా ఉన్నవో అంటే ఆయన ఉన్నతమైన దేవుడు. మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి, అవి మంచి చేస్తాయి అంటాడు. అంటే ఉత్తముడైన దేవుడు, ఉన్నతమైన దేవుడు, ఉన్నతమైన ఆలోచన కలిగిన వాడు, ఉత్తమమైన ఆలోచన కలిగినటువంటి వాడు. బాగా గమనించండి. ఉత్తముడైన దేవుడు, ఉత్తమమైన ఆలోచనలు. ఉన్నతుడైన దేవుడు, ఉన్నతమైన ఆలోచనలు. ఎంత గొప్ప విషయం. ఈరోజు మనం ఈ దిశగా ఆలోచన చేయాలి. ఉత్తమ ఉపాధ్యాయుడు అని అంటాం. పరిశుద్ధాత్మ ప్రభువుని మనం అత్యుత్తమ ఉపాధ్యాయుడు అని పిలవాలి. ఎందుకనంటే ఆయన అనేక విషయాలు మనకు బోధిస్తాడు, సరిచేస్తాడు, సరిచూసుకోమని ప్రేరేపిస్తాడు. ఆయన చాలా అత్యుత్తముడైన ఉపాధ్యాయుడు. ఆయన మనల్ని లీడ్ చేస్తాడు, గైడ్ చేస్తాడు. అంతేకాకుండా మనకి చాలా సపోర్ట్గా ఉంటాడు, మన పక్షంగా ప్రార్థిస్తాడు. ఇంత గొప్ప ధన్యత మనం కలిగి ఉన్నాము కదా.
కాబట్టి నేను భూమి మీద ఉన్నాను, ఆయన ఆకాశమందు ఉన్నాడు. ఆ సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. గత వారాల్లో మనం తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు అనేటువంటి వాక్యం మీద కొన్ని వారాలుగా కొన్ని అంశాలు మనం ధ్యానం చేశాం. ఇక్కడ మనం గుర్తు చేసుకోవాల్సింది ఏమనంటే, భూమి మీద ఉన్నటువంటి వారు ఆకాశమందు ఎత్తుగా ఉన్నటువంటి ఆ దేవుని యొక్క తలంపులను అర్థం చేసుకోవాలి. ఆయన తలంపులకి, ఆయన ఆలోచనలకి మనం ఒబే అవ్వాలి. వాటికి మనం కౌంటర్ వేయకూడదు, వాటిని మనం అపాసించకూడదు. ఏంటి ప్రభా ఇలా జరిగింది, ఎందుకు ప్రభా అలా అయిపోయింది, అదేంటి ప్రభా అలాగుంది, ఇదేంటి ప్రభా ఇలా, ప్రశ్నల వర్షాన్ని మనం కురిపిస్తూ ఉంటాం. తగ్గాలి. ప్రభువారు కూడా చెప్తారు, ఆయన ఆకాశమందు ఉన్నాడు, మీరు భూమి మీద ఉన్నారు, మీ మాటలు కొంచెముగా ఉండవలను అంటాడు. అంటే తగ్గి మాట్లాడాలి. సహజంగా మనం అంటుంటాం కదా, నీ అర్హత ఏంటి, నీ స్థితి ఏంటి, ఒకసారి గమనించావా, నీ బ్రతుకేంటో, నువ్వు నా ముందు నిలబడి మాట్లాడగలిగిన అర్హత నీకుందా, అసలు మా ఇంటి గడప తొక్కే అర్హత కూడా నీకు లేదు అంటుంటారు చూడండి. ఒక రకంగా మనం ఎన్నిక లేనటువంటి వారం ఎన్నిక చేయబడ్డాం. పత్రిక భాగంలో ఈ విధంగా రాయబడింది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, మీరు పూర్వమందు చీకటిగా అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. ఒకప్పుడు మీరు అది, ఇప్పుడు మీరు ఇది. ఒకప్పుడు మీరు చీకటి, ఇప్పుడు వెలుగు. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం నుంచి మనం గమనించినట్లయితే, పూర్వం నిన్ను దూషకుడును, హానికుడును, హంతకుడును, తెలియక అవిశ్వాసం వలన, అవివేకం వలన నేను చేశాను, కనికరించబడ్డాను, పాపుల్లో ప్రధాన పాపిని అని తను తగ్గించుకుంటూ మాట్లాడతాడు. ఈరోజు మనం కూడా, ప్రభా మహాకాశాల పట్టజాలని వాడవు నీవు, నేను పశుప్రాయుడును, నేను పురుగును, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో, నీ తలంపులు, నీ ఉద్దేశాలు, నీ ఆలోచనల ప్రకారం నన్ను నడిపించు అని మన ప్రభు దగ్గర తీర్మానం చేసుకోవాల్సిన వారం విన్నాం. రెండింటిని మనం బేరీజ్ వేసుకొని చూసుకోవాలి. దేవుని తలంపులు ఎలా ఉన్నాయి, నా తలంపులు ఎలా ఉన్నాయి. మంచి క్రమశిక్షణతో కూడినటువంటి ఒక అలవాటు ఉంటుంది. ఏమనంటే డైరీ రాస్తారు. ఆ డైరీలో వాళ్ళ యొక్క బలాలు, బలహీనతలు, వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు, వారు పొందిన అనుభవాలు అవన్నీ రాసుకుంటూ ఉంటారు. అలా ఉన్నాను ఒకప్పుడు, ఇప్పుడు ఇలా ఉన్నాను. మనం కూడా ఎక్సెల్ షీట్ వేసుకొని ఇన్కమ్ ఎంత, ఎక్స్పెండిచర్ ఎంత అన్నట్లుగా, అలాగే నా బలం, నా బలహీనత, దేవుని ఆలోచనలు, నా ఆలోచనలు, నా పద్ధతులు, ఆయన పద్ధతులు. అక్కడ 2 విషయాలు మనం చూస్తాం. మొదటిది ఆయన తలంపులు, రెండవది ఆయన మార్గములు. ఆయన మార్గములు ప్రభుచిత్తమైతే మరొక అంశంగా మనం వాటిని ధ్యానం చేద్దాం. ఇప్పుడు ఆయన తలంపులు, ఆయన ఉద్దేశాలు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో, ఉత్తముడైన దేవుడు, ఉన్నతుడైన దేవుడు, ఉన్నతమైన ఆలోచనతోనూ ఉత్తమైన ఆలోచనతోనూ మన పట్ల తన కృపచూపుటకు ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. కృపచూపు వాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే తిరిగి లేపువాడు అని పాట పాడుతున్నాం కదా. తన పిల్లలకు ఆయన న్యాయము తీర్చును అని, ఆయన తన పిల్లలను విడవుడు అని పాడుతున్నాం కదా. కథ మొత్తం మార్చగలడు, ఏమైనా చేయగలడు అంటున్నాం కదా. కానీ ఏమైనా చేయగలిగే, కథ మొత్తం మార్చగలిగే ఆ ప్రభుకి మనం అప్పగించుకుంటున్నామా? 29వ అధ్యాయం 11-12 వచనాల్లో ఇర్మియా గ్రంథంలో ఈ విధంగా రాయబడింది. నేను మిమ్మును గూర్చిన ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. అంటే దేవుని ఉద్దేశాలు హానికరమైనవి కావు.
దేవుడు దుష్కార్యము చేయుట అసంభవము, సర్వశక్తుడు న్యాయము తప్పడు, ఆయన వారి వారి క్రియల చొప్పున జరిగిస్తాడు అని యోబు గ్రంథంలో కూడా మనం చూడగలుగుతాం. అంటే ఫస్ట్ మనం బయటికి రావాల్సిన అంశం, మనలోంచి తీసేసుకోవాల్సిన అంశం ఏమనంటే ఆయన హానికరుడు కాదు, ఆయన వ్యతిరేకమైనటువంటి వాడు కాదు, ఆయన నా జీవితంలో సమస్తము సమకూడి జరిగించుటకు ఇష్టపడుచుండువాడు అని మనం గుర్తించాలి. ప్రియ స్నేహితులారా, ఎట్టి పరిస్థితుల్లో అపార్థం చేసుకోవాల్సిన అవసరం లేదు, గలిబిలి అయిపోవాల్సిన అవసరం అంతకంటే లేదు. ప్రభువుకి అప్పగించుకొని ప్రభు సహాయాన్ని కోరి ఆయన కృపలో అలా మనం కొనసాగాలి. ప్రభా, నీ తలంపులు నీ ఉద్దేశాలు హానికరమైనవి కావని గుర్తు చేశావు, నీకు వందనాలు. నా తలంపులు నా ఉద్దేశాలు నా ఆలోచనలు అన్నీ కూడా అవి వ్యర్థమైపోతున్నాయి, నీ ఆలోచన చొప్పున నన్ను నడిపించు, నీ కృప చూపించు ప్రభా అని మనం దేవుని దగ్గర ప్రార్థన చేసుకోవాలి. నీ ఆలోచన చేత నన్ను నింపు, ఆ దైవికమైన ఆలోచనలు, దైవికమైన పద్ధతులు, దైవికమైనటువంటి ఆ యొక్క ఉద్దేశాలను మనం పొందటం కొరకు ఎక్కువగా మనం ప్రయత్నించవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియ స్నేహితులారా, ఎట్టి పరిస్థితిలో గాబరా పడాల్సిన అవసరం లేదు. ఈ నష్టం, ఈ కష్టం, ఈ సమస్య ఇది కేవలం నా అజ్ఞానం వల్ల జరిగింది. ఎవరి మీద వేసేయమాకండి అభాండం, ఇంకొకరి గురించి ఏదేదో ఆలోచించేయమాకండి. ప్రభా, ఇది కేవలం 100కి 100% ఇది నా వలన జరిగింది. నేను వాళ్ళని నమ్మాను వీళ్ళని నమ్మాను అంటే అది కూడా అజ్ఞానమే కదా. కనుక దేవుని తలంపులు, దేవుని ఉద్దేశాలు, దేవుని యొక్క ఆలోచనల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. నాకు మంచి ఆ బుద్ధి దయచేయి ప్రభా అని ప్రభుని అడగాలి. ఇలా చేస్తే అలా జరిగిపోతుంది ప్రభా, ఈ 3 నెలలు జరిగితే ఇది వచ్చేస్తుంది ప్రభా, ఈ 6 నెలలు జరిగితే ఆ కోర్సు అయిపోద్ది ప్రభా, ఇది అయిపోగానే ఇలా అవుతుంది నాయన. మనం ఏ పాటి వారము, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే నీటి ఆవిరి వంటి వారమే కదా. మనం నిన్నటి వారము, రేపటి తరం అని అంటాం కానీ నిన్నటి వారమే. రేపేమి సంభవించునో మీకు తెలియదు కదా. కనుక దేవుని తలంపులు, దేవుని ఉద్దేశాల ప్రకారంగా అడుగులు ముందుకు వేయడానికి మనం ప్రయత్నం చేస్తే తప్పకుండా ఆయన తన కృపను మన పట్ల చూపుటకు ఆయన ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడు. బైబిల్ గ్రంథంలో ఒక చిన్న సందర్భాన్ని మీకు గుర్తు చేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. మనకు బాగా తెలిసినటువంటి భాగమే. ఆదికాండము 19వ అధ్యాయంలో లోతు కుటుంబం సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి ఆ పరిస్థితుల పైన, వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పైన దేవుడు ఏ విధంగా కృప చూపుతాడో చూస్తాం. దేవుడు తన ఉద్దేశాలను అర్థం చేసుకునే వాళ్ళకే తెలియజేస్తాడు. అర్థం చేసుకునే మంచి స్నేహితుడు ఒకడు ఉన్నాడు, ఆయన పేరు అబ్రహాము. నేను చేసే పనిని నా స్నేహితుడైన అబ్రహాముకు నేను దాచిపెడతానా అంటాడు. ఇప్పుడు అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నప్పుడు సొదొమ గొమొర్రాను నాశనం చేయాలి అనుకుంటున్నాను అన్నప్పుడు అతను, అయ్యో నా బంధువు ఉన్నాడే లోతు, అని కుటుంబం రక్షించు అని అంటే అది స్వార్థమవుతుందని అప్పుడు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, ఆ పట్టణంలో ఒక 50 మంది ఉంటే నువ్వు నాశనం చేయకుండా కాపాడుతావు? తప్పకుండా కాపాడుతాను. అయ్యా క్షమించు, 40, 30, 20, ఒక 10 మంది ఉన్నా తగ్గిపోతూ ఉంది, అయినా కాపాడుతాను. చివరికి అబ్రహాము యొక్క విజ్ఞాపన, అతని యొక్క మంచి మనసుతో కూడిన ప్రార్థన ఆలకించిన దేవుడు తన దూతలను పంపి సొదొమ గొమొర్రా నాశనం చేయటానికి అగ్ని గంధకాలతో దాన్ని పూర్తిగా సర్వనాశనం చేయబోయే ముందుగా లోతు కుటుంబాన్ని రక్షించడం కొరకు ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. ఆయన తలంపులు ఎంత గొప్పవి, ఆయన ఉద్దేశాలు ఎంత గొప్పవి. దీన్ని మనం అర్థం చేసుకునేందుకు మనం ప్రయత్నం చేయాలి. ప్రియ స్నేహితులారా, చాలా రూడ్గా బిహేవ్ చేస్తున్నాం, చాలా దుర్మార్గంగా ఆలోచిస్తున్నాం, చాలా ఘోరంగా ఆయన నామాన్ని అవమానిస్తున్నాం.
తగిన మూల్యాన్ని మనం అనుభవిస్తూనే ఉన్నాం. అయినా కానీ మన ఓవర్ యాక్షన్ తగ్గట్లేదు. ఈనాడు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు, ఎలా పడితే అలాగే మాట్లాడుతున్నారు ప్రభువుని. జాగ్రత్త, ఏం విత్తుతామో అదే కొనకు వస్తాం. దేవుడు ఎంత దీర్ఘశాంతం కలిగిన వాడు, కృపా సమృద్ధి కలిగిన వాడు. యోవేలు గ్రంథంలో మనం చూస్తాం 2వ అధ్యాయంలో ఆయన శాంతమూర్తి, అత్యంత దయగలిగిన వాడు అని చూస్తాం. కోపించుచూనే మన పట్ల వాత్సల్యము చూపుచున్నవాడు. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 25వ వచనంలో చూస్తే ఆయన అనుదినం మన పట్ల నూతన వాత్సల్యత కలిగిన వాడు కనుక మనం నిర్మూలము కాకుండా ఉన్నాము అని వాక్యంలో మనం చూడగలుగుతాం. ప్రియ స్నేహితులారా, అర్థం చేసుకుందాం. తన దూతలను పంపి వారిని ఆ సొదొమ గొమొర్రా అనేటువంటి ఆ నాశనపురం నుంచి బయటికి తీసుకురావడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటే అక్కడ రాయబడినటువంటి మాట ఆదికాండం 19వ అధ్యాయము 16వ వచనం, అతడు తడువు చేసెను. దూతలు చెప్తున్నారు, అయ్యా ఈ పట్టణం మేము నాశనం చేయడానికి వచ్చాం, దేవుడిని రక్షించడానికి మమ్మల్ని పంపించాడు అంటే అతడు తన అల్లుళ్ళని పిలుచుకొచ్చుకుందామని తన కుమార్తెలకి ఆ యొక్క ప్రధానమైపోయింది. ఇప్పుడు అల్లుళ్ళని పిలుచుకొద్దామంటే వాడు ఎగతాళి చేస్తూ వచ్చారు, వాడు రాలేదు. తన భార్యని, తన 2 కుమార్తెలని తను తీసుకొని ఇక ఉన్నది చేతిలో పట్టుకొని ఇక పరిగెత్తండి మీరు. దేవుని ఆలోచన ఏంటంటే, ఒక వచనాన్ని మీకు చూపిస్తాను. 19వ అధ్యాయం 17వ వచనం, ఆ దూతలు వారిని వెలుపలకి తీసుకుని వచ్చిన తర్వాత ఆయన, నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనుక చూడకము, ఈ మైదానములు ఎక్కడ నిలవక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోము. ఆ పర్వతం దగ్గరికి పారిపోండి. ఈ మైదానాలు ఎక్కడ నిలవద్దు. అగ్ని మీ మీద పడకుండా ఉండాలి, మీరు రక్షించబడాలి. ఆ మైదానం దగ్గర పారిపోండి, ఆ యొక్క పర్వతం దగ్గరికి పారిపోండి, మైదానంలో నిలబడద్దు. ఆ పర్వతం ఎవరు? ఆయనే గొప్ప పర్వతం, ఆయనే నా కొండ, ఆయనే నా కోట, ఆయనే నా ఆశ్రయము, ఆయనే నా ఆశ్రయ దుర్గము అని భక్తుడు పాడతాడు కదా. 91 కీర్తన అంతా మోషే ప్రార్థన అదే కదా. చాలా చోట్ల చూస్తాం, ఆయన నాకు ఆశ్రయమైన వాడు, ఆయన నాకు ఆశ్రయ దుర్గమైనాడు, ఆయన నాకు ప్రాకారముగా ఉన్నాడు అని చూస్తాం కదా. ఆ పర్వతం దగ్గరికి పారిపోండి అని అంటే అది దేవుని ఆలోచన. నా బిడ్డలు ఎక్కడ హాని వారికి కలగకూడదు, వాళ్ళకు మంచి సెక్యూర్డ్ ప్లేస్లో ఉండాలి, చాలా సేఫ్గా ఉండాలి. ఆయనేమో సేఫ్గా ఉండాలి కోరుకుంటా ఉంటే, మనమైతే పూర్తిగా ఎవరు మనల్ని షేవ్ చేస్తారో ఆ షేవ్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. వాడు పూర్తిగా దలీలా తొడ మీద పండుకోబెట్టుకొని 7 జడలు కూడా గొరిగించేసేసింది సంసోనికి. అలా షేవ్ చేసేవాళ్ళని చూసుకుంటున్నాము. దేవుడేమో సేవ్ చేస్తాడు. హీఈస్ అవర్ సేవియర్, రక్షకుడు. మనం సేఫ్గా ఉంచడానికి ప్రయత్నం చేస్తాడు ఆయన. అది ఆయన ఉద్దేశం, అది ఆయన ఒక తలంపు, అది ఆయన ఆలోచన. ఎందుకంటే ఆయన ఉన్నతమైన దేవుడు, ఉత్తమమైన దేవుడు. ఉత్తమమైన ఆలోచనలు, అత్యుత్తమమైనటువంటి ఆ యొక్క విధి విధానాలతో మనల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. అయితే మన అజ్ఞానం, నీవు నీ భార్య నీ పిల్లలను తీసుకొని పరిగెత్తు, ఈ మైదానం లెక్క నిలవద్దు, ఆ పర్వతం దగ్గరికి పారిపో, నువ్వు చావు అనంటే లోతు తన ఆలోచన చెప్తున్నాడు. ఏమంటాడు చూడండి, 18వ వచనం, లోతు, ప్రభువా అలాగు కాదు, ఇక్కడ వస్తుంది నాశనం, ఇక్కడ వస్తుంది నష్టం, ఇక్కడ వస్తుంది కష్టం, ఇక్కడ వస్తుంది పెద్ద భయంకరమైనటువంటి వ్యతిరేకత. ప్రభువా అలా కాదయ్యా, ఇలా చెయ్యయ్యా, బ్రదర్ ఇలా చెప్పకండి, ఇలా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం, ఇలా అయితే ఈ ప్లాన్ ప్రకారం వెళ్తే ఇంత వచ్చేస్తుంది, ఇలాగైతే ఇలా జరుగుతుంది, ఇలా అయితే అలా జరుగుతుంది
అసలు ఏమి జరగకపోతే 4వ అధ్యాయం 15వ వచనం యాకోబు పత్రికలో, నేడైనను రేపైనను, ఎప్పుడైనా క్లారిటీ లేదు, నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి బండెక్కి ఒకానొక పట్టణంకి ఇవ్వమని అడుగుతామా? ఏ పట్టణం అని అడుగుతాము? టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ ఊరికి వెళ్ళాలి? అక్కడ కదా టికెట్ తీసుకునేది. ఏదో ఊరు టికెట్ ఇవ్వండి అని అంటే దేనికి ఇస్తారు? నో క్లారిటీ, నో వారంటీ, నో గ్యారంటీ. వెళ్ళిపోతున్నాం. ప్రభు అలాగూ కాదు. ఈ సంబంధం అయితే బాగుంది అనిపిస్తుంది అయ్యా, ఈ ప్రకటనకైతే నాకు కరెక్ట్గా సూట్ అవుతుంది అనిపిస్తుంది అయ్యా, ఈ వచ్చిన ఆమె కరెక్ట్ కాదు ప్రభా, ఇలా అయితే బాగుండు నాయన, ఎందుకు ఇలా చేసావు ప్రభా, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నాయన. అది నీ తలం ప్రకారంగా జరిగింది. 25 సంవత్సరాలు కని పెంచి పెద్ద చేసి ఆ బిడ్డ భవిష్యత్తు బాగుండాలని తల్లిదండ్రులు కోరుకుంటూ ఉంటే ఇప్పుడే అడ్డం వచ్చినటువంటి వాడు ఇదిగో అదిగో అని చెప్పి ఏదేదో రంగులు వాళ్ళు ఎవరో తీసుకెళ్ళిపోతూ ఉంటుంటే వాడు నచ్చాడు, ఈమె నచ్చింది అని చెప్పి వెళ్ళిపోతూ ఉన్నారు. కోసేవాడిని కషాయవాడిని గొర్రె నమ్మింది అన్నట్లుగా అయిపోతుంది. తల్లిదండ్రులకు మానసిక క్షోభ, తీరని వేదన, పరువు హత్యలు, విచ్చలవిడి శృంగారం, విచ్చలవిడి తత్వం, నష్టపోయి కుంగిపోయి కృషించుకుపోయి జబ్బులతో డబ్బులన్నీ కోల్పోయి అనేక వైద్యుల చేత తిప్పల పడి అంతా వ్యయం చేసుకొని నష్టపోయిన పరిస్థితులు అనేక మందిని మనం చూస్తున్నాం కదా. అసలు ఈ ఉదయం లేస్తే సాయంత్రం దాకా ఈ సోషల్ మీడియాలో ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాడు మాట్లాడేస్తున్నారు కదా. ఆ టైటిల్ ఒకటి, ఇక్కడ ఉన్నటువంటి ట్యాగ్ ఒకటి. ప్రభు అలాగు కాదు. సాక్షాత్తు దేవుడు తన దూతలను పంపించి తన బిడ్డలను కాపాడటానికి కోసం ప్రయత్నం చేస్తుంటే వారు అలాగు కాదు, అలాగొద్దు, అలా చేయమాకయ్యా, అలాంటి ప్రార్థన చేయకండి, ఇలా చేయండి. నీవు చెప్తావా? దేవుని ఆలోచన సభలో నీవు ఉన్నావా? ఈనాడు అనేక మంది మానసిక క్షోభను పొందడానికి, మానసిక వేదన పొందడానికి గల కారణం ప్రవ్వా అలాగు కాదు. నీ చిత్తము, స్వచిత్తం, స్వప్రయోజనం, సొంత ఆలోచనలు, సొంత పద్ధతుల ప్రకారమైననే భయంకరమైన నష్టాన్ని మనం ఎదుర్కొంటూ ఉన్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి, అమ్మా బాబు, ఆయనకి ఎదురు వెళ్ళకండి. ఆయన ఆలోచనకి ఒబే అవటానికి ప్రయత్నం చేయండి. ఏది నీ చిత్తమో, ఏది యోగ్యమో, ఏది అనుకూలమో అది జరిగించు ప్రభు అనకుండా నీ లిస్ట్ ముందు పెట్టి ఇలాగనే జరగాలి అని అంటే దానిలో ఎలాంటి పరిస్థితులు ఎలా తర్వాత జరిగే పర్యవసానాలు నీకు తెలియదు కదా. నేడైనా రేపైనా కానుక ఊరికెళ్ళి వ్యాపారం చేసి లాభం సంపాదించుకోవాలి. అక్కడ సంవత్సరం ఉండి అక్కడ రాయబడిన మాట, మీ జీవము ఏ పాటిది, నువ్వెంత, నీ బ్రతుకెంత, నీ పనితనం ఎంత, నీ సామర్థ్యం ఎంత, మీరు భాగ్యము సంపాదించుకున్నటకై మిమ్మల్ని బలపరచువాడు ఆయనే. మన చేతులు బలపరిచేవాడు ఆయన, మన కాళ్ళను బలపరిచేవాడు ఆయన, మన ఆలోచన విధానాలు సరిచేయవాడు ఆయన. ఆ ప్రభు వైపు చూద్దాం. ప్రభు అలాగు కాదు. ఈ ఊరు ఏదో చాలా చిన్నదిగా ఉంది, దగ్గరగా ఉంది, నేను అక్కడ దాకా వెళ్ళిపోతే చచ్చిపోదునేమో. చంపేవాడైతే పర్వతం దగ్గరికి వెళ్ళమంటాడండి? పర్వతం దగ్గరికి పారిపోమని ఎందుకు చెప్తాడండి? సొలిలో మనం లేకుండా ఏది పడితే నిర్ణయం తీసేసుకొని నష్టం రాగానే దేవుడి మీద వేసేస్తే అయిపోతుందా? మొహమంతా మార్చుకొని సంఘానికి, దేవునికి, సేవకులకి దూరంగా దూరదేశానికి వెళ్ళి దుర్వ్యాపారం చేసి నష్టపోయిన తగ్గిపోయిన కుమారుల వలె ఈనాడు అనేక మంది దూరమైపోతున్నారు. జాగ్రత్త. దేవుని యొక్క ఉగ్రత మనకి
మన మీదకి రాకుండా మనం జాగ్రత్త వహించాలి. అలాగే చిన్న ఊరు ఉంది, ఈ ఊరు వెళ్ళిపోతాం, ఇక్కడ మేము ఉంటాం. వెళుతూ ఉండగానే సరే వెళ్ళండి, నేను చెప్పింది ఒకటి, మీరు చేస్తుంది ఒకటి. ఆయన వారు కోరినది వారికి ఇచ్చెను, కానీ వారి ప్రాణములకు క్షీణత కలుగజేసెను. అందుకే అనేకులు చచ్చిపోయినారు ఇజ్రాయేలు ప్రజలు. కీర్తనలో మనం ఆ మాటలు చూస్తాం. ఆయన వారు కోరినది వారికి ఇచ్చాడంట. ఇష్టంగా ఇచ్చాడా? అయిష్టంగా ఇచ్చాడు. నేను పెట్టే మన్నా మీకు వద్దు, మీకు కావలసిన మాంసం కావాలి. ఒకరోజు కాదు, 2 రోజులు, 30 రోజులు తినండి. ఆ పళ్ళ సందులో ఆ మాంసం ఉండగా పళ్ళు నుంచి ఆ పీక్కుంటున్నప్పుడే తెగులతో చనిపోయారు వాళ్ళు. అరణ్యములో ఆశించారు, శోధించారు దేవుణ్ణి, శనిగారు, గొణిగారు, విసికించారు. ఈనాడు చాలామంది అలాగే ఉన్నారు. దేవుని చిత్తంలో ప్రశాంతత, దేవుని చిత్తంలో నిబద్ధత, దేవుని చిత్తంలో నిలకడ, దేవుని చిత్తంలో సంపూర్ణ సహకారం ఉంటుందండి. నా తండ్రి, నీ చిత్తమైతే గిన్నె 5 గిన్నెను తొలగించు, కానీ అది నా చిత్తము కాదు, నీ ఇష్టమే సిద్ధించును కాకని ప్రభువే చెబితే మన ఇష్టం ఏంటండి? దేవా, నీ చిత్తము నెరవేర్చడం నాకు సంతోషం అని భక్తుడు అన్నాడు కదా 41వ సంకీర్తనలో. ఆ చిత్తం నెరవేర్చడం కొరకు మనం ప్రయత్నం చేయాలి. చిన్నూరు వెళ్తానయ్యా, వెళ్ళండి. వెనక్కి తిరిగి చూచినటువంటి లోతు భారీ ఉప్పు స్తంభమైంది. లోతు ఆ మైదానంలో నుంచి వెళ్ళి ఆ చిన్న ఊరు సోయరు అనగా చిన్నది, ఆ ప్రాంతంలో ఉండడానికి భయపడిపోయాడంట. భయపడిపోయి ఆ ప్రాంతం నుంచి పారిపోయి మళ్ళీ ఆ పర్వతం దగ్గరికి వెళ్ళి ఆ పర్వతంలో ఒక గుహలోకి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. ఆ గుహలో తను మత్తుడుగా ఉన్నప్పుడు తన 2 కుమార్తెలు లోతు వలన గర్భవతులైనట్లుగా భయంకరమైనటువంటి శపితమైన వారుగా వారు చరిత్రలో నిలబడిపోయినారు. లోతు కుటుంబం సర్వనాశనం అయిపోవడానికి గల కారణం సొంత ఆలోచనలు, సొంత పద్ధతులు. మోయాబీలు, అమ్మోనీలు అనేటువంటి భయంకరమైనటువంటి శపితమైనటువంటి జనాంగం బయలుదేరింది. ఈరోజు మన ఆలోచనలు, మన పద్ధతులు ఎలా ఉన్నాయి? దేవా, నీ తలంపులు, నీ ఆలోచనలు ఎంత గొప్పవి నాయనా, వాటి ప్రకారం నన్ను నడిపించు. ఈ పాపంకరమైన లోకములో కడవరకు నువ్వు ఒక్కడవే మాకు నీ ఆలోచన చొప్పున నన్ను నడిపించు, నీ ఆలోచన చొప్పున నడిపించు అని ప్రభు వైపు చెప్తాం. జరిగింది ఏదో జరిగిపోయింది. ఇప్పటికన్నా ప్రభు కృప కొరకు వేడుకుందాం. సమస్తము నూతనపరచగలిగిన వాడు దేవుడు ఒక్కడే. ఆ ప్రభు సహాయం కోరుకుందాం. అలాగు కాదు, ఇలాగు కాదు అనే మాటల ప్రక్కన పెట్టి నీ చిత్తమే నా జీవితంలో సిద్ధించునుగా, కానీ ఆయన ఆలోచనలే మనకు శిరోధార్యముగా భావించి అడుగులు ముందుకు వేద్దాం. ఉన్నతమైన దేవుడు, ఉత్తమమైన దేవుడు, ఉన్నతమైన ఆలోచనలతో, ఉత్తమైన ఆలోచనలతో మన జీవితంలో తన ఉపకారములు మన జీవితం నెరవేర్చి ఆశీర్వదించి జయ జీవితం ముందుకు నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, చెప్పబడిన వాక్యానుసారం ప్రతి ఒక్కరు నీ ఆలోచనలకి లోబడి నీ చిత్తానుసారంగా అడుగులు ముందుకు పెట్టుకు సహాయం చేయమని కోరుకుంటున్నాను. టీవీ ప్రోగ్రామ్ స్పాన్ చేసినటువంటి సోదరులు జెబీ గారి బట్టి, ఆయన సలోమి గారిని బట్టి, వారి బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాం. ఆయన్ని కూడా మీరు దీవించండి. సహోదరికి మంచి ఆరోగ్యం దయచేసి బలపరచు. సహోదరి కూడా నీ ఆలోచన చెప్పున అడుగులు ముందుకు పెట్టుకు సహాయం చేయి. అన్ని విషయాల్లో నీ కృప, నీ కనికరము మెండుగా దయచేయమని కోరుతూ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నెల్లరినీ మీరు దర్శించి నీ చిత్తానుసారంగా జయ జీవితం ముందుకు నడిపించి బలపరచుమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించడానికి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార శుద్ధాత్మ త్రియేక దేవుని జీవితం సదా తోడై దైవ చిత్తానుసారమైనటువంటి ఆలోచనలతో నింపి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త, ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త, అద్భుత సువార్త,
అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త.